సో ఆప్షన్ బయ్యర్గా ఉండాలా సెల్లర్గా ఉండాలా అన్న విషయాన్ని మనం డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు సైకలాజికల్గా మీరు దేనికి ఫిట్ అవుతారన్న విషయాన్ని మీరు గమనించాలి. లైక్ ఆప్షన్ బయ్యింగ్లో మీకు కాన్ఫిడెన్స్ ఉందా, ఆప్షన్ సెల్లింగ్లో మీకు కాన్ఫిడెన్స్ ఉందా అన్న విషయాన్ని మీరు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్గా మీరు ఉన్నప్పుడు ఏదైతే స్ట్రాటజీలో మీరు ఎంటర్ అవుతున్నారో ఆ స్ట్రాటజీకి సంబంధించి విన్ రేట్ ఆర్ దాని బ్యాక్ టెస్ట్కి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గర అవైలబుల్గా ఉండాలి. సో మీరు ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ట్రేడ్ చేసే ట్రేడర్ అనుకుందాం. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్లో క్రాస్ ఓవర్ వస్తుందో వచ్చిన ప్రతిసారి మీరు ఎంట్రీ తీసుకొని ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది పాస్ట్ చార్ట్స్ మీద మీరు అనలైజ్ చేశారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. సో ఆ అనాలిసిస్ అన్నది మీరు క్యారీ చేసినప్పుడు మీకు ఆప్షన్ బయింగ్లో కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. సో ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు ఏదైనా బ్రేక్అవుట్ వస్తున్నా లేదా మార్కెట్లో వస్తున్న న్యూస్ని బట్టి మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే అది కొంత ఆలోచించుకోవాల్సిన విషయం అవుతుంది. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్లో ఎప్పుడు ప్రైస్లో ఆ హిడెన్ ఫ్యాక్టర్ అనేది ఉంటూనే ఉంటుంది. దట్ హిడెన్ ఫ్యాక్టరీస్ మార్కెట్ దాన్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది, దట్ సిచ్యువేషన్ ఇన్ దట్ అనాలిసిస్. సో ఆప్షన్ బయర్గా మీరు ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీలో మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఫేస్ చేయడానికి డైలమా కనుక మీ దగ్గర ఉండుంటే మీరు ఆ స్ట్రాటజీలో లో కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఆ స్ట్రాటజీకి సంబంధించిన అనాలిసిస్ కొంత బ్యాక్ టెస్ట్ చేసుకోవడం అనేది డెఫినెట్గా నీడెడ్. ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఆర్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ కోసం చూస్తూ ఉంటాడు. బట్ మనం కొన్నిసార్లు గమనించినప్పుడు మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మనకి ఫేవర్గా డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ప్రీమియం అన్నది మనకి ఫేవర్గా మూవ్ అవ్వడం జరగదు. సో ఇలాంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే థీటా డికే ఉంటుందో ఈ థీటా డికే అన్నది మనకి ఆల్రెడీ దాంట్లో ఉండడం వల్ల అండ్ ప్రీమియం డికే ఏదైతే జరుగుతుందో ఆ పర్టికులర్ ప్రీమియం డికే వల్ల మనం ఈ పర్టికులర్ ఆప్షన్ ఏదైతే తీసుకున్నామో దీంట్లో లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.